సీఎం రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని కానీ మీ మినిస్టర్లను కానీ ఓపెన్గా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, మీకు చేసే దమ్ము ధైర్యం లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము మీకు హామీ ఇవ్వలేదు, మీకు మాట ఇవ్వలేదు, మేము అంతే, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, మేము మాటలు ఇవ్వడం మాటలు తప్పడం మాకు అలవాటే, మా ఆనవాయితీ అదే అని ఒప్పుకోండి, మేము వెళ్ళిపోతాం, మా చెప్పుతోటి కొట్టుకొని మేము వెళ్ళిపోతాం. బతికుంటే ఇంకో రాత్రి బౌళ్ళు చదివి, గతంలో కూడా చదివినాము, 24 అవర్స్కి 18 అవర్స్ చదివి మంచి స్కోర్ తెచ్చుకున్నాము, ఇంకో గంట ఎక్కువ చదివైనా సరే మాకు ఉద్యోగాలు ఎట్లా రావాలో మేము డిసైడ్ అవుతాం. ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి 8 నెలల నుంచి? ఇంకా ఇంటికి పోలే, అమ్మ నాన్న ముఖం చూడలేదన్న. ఏమైంది బిడ్డ, వస్తుందన్నారు, గెలిపిస్తే వస్తుందన్నారు, కోర్టులో కేసు వేసినాం న్యాయం చేస్తారన్నారు, ఇంకా కోర్టులో కేసు ఏమైందంటే ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి. కోర్టులో కేసు ఓడిపోయిన విషయం కూడా మా అమ్మకు తెలియదు అన్న. మా అమ్మకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను చెప్పుకోలేకపోతున్నా. నాకున్న సమస్యలు నేను ఫేస్ చేయగలను, కానీ 60-70 సంవత్సరాలు వచ్చిన మా అమ్మ ఇంకా జరిగేలా లేదమ్మా, ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా, మోసం చేసి వీళ్ళు, నీ కొడుకుకు ఉద్యోగం రాదు, నీ కొడుకు మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు చదువుతాడమ్మా పెళ్లి పెటాకులు లేకుండా, ఇదే హైదరాబాద్లో ర్యాపిడోనో స్విగ్గీనో క్యాటరింగ్ పోయి హాస్టల్ ఫీజు కట్టుకొని చదువుతాడంటే ఆ అమ్మకు ధైర్యం సరిపోదు అన్న, లేదు. అందుకే ఇక చెప్పుకోవట్లేదన్న అమ్మ వాళ్ళకు కూడా. వస్తుందేమో అమ్మ, నేను చదువుతున్నా, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, ఇదేముంది, ఇది రావాలని ఏం లేదు కదా, నీ బిడ్డకు రాలేదనుకో, నువ్వు ధైర్యంగా ఉండి నీ బిడ్డ సంపాదిస్తాడమ్మా, రాత్రి బోళ్ళు కష్టపడతాడు, చదువుతాడని చెప్పుకున్నామన్నా. సీతక్క గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగాలు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మీద కూడా గతంలో మేము మన పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది, ధర్నాలు కూడా చేయించడం జరిగింది. దాని యొక్క వివరాలు తెలుసుకొని మరి వెంటనే పై గారికి కూడా తెలియజేస్తూ మీకు అన్యాయం జరగకుండా మా ఊర్లలో ఉండే అక్కలకు కూడా అక్క అని పేరు పెట్టి పిలవలేదన్న ఏ రోజు. ఎక్కడ సిగ్గు అనిపిస్తలేదన్న ఆయనకు. మాకైతే నిజంగా నేను నల్గొండ ప్రాంతానికి చెందిన బిడ్డనే, ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట కావచ్చు, కానీ మా నల్గొండ నుంచి మినిస్టర్ అని చెప్పడానికి సిగ్గుపోతుందన్న ఆయనకు. ఆయన ఏం మనిషి, జివో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి జివోలు 100 ఊదేస్తా అన్నాడు, ఆయన ఒక్క జివో కూడా ఊదట్లేదు. ఇప్పుడేమన్నాడు, ఇప్పుడు మీరు విన్నారు ఆల్రెడీ రికార్డులో, హైదరాబాద్లో ఉన్నోళ్లకు 40 మార్కులకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు, గ్రామీణ ప్రాంతం వాళ్లకు నల్గొండ బిడ్డలకు 125, 130 మార్కులు వచ్చిన ఎట్లా ఉద్యోగాలు ఇవ్వరని ఆయనే ప్రశ్నించిండు. ఆయనకి ఏడ సిగ్గు అనిపిస్తలేదో. నేను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అన్నాడు, మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి నీతో పాటు ఒక 10 మంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని చేయించుకొని పని, మనకు వచ్చిన సీట్లే ఇక్కడ, మరి మా బిడ్డలకు ఎందుకు న్యాయం చేయమని చెప్పేసి అడగాలి. సీతక్క పోతే సీతక్కకైతే కాళ్ళు పట్టుకున్నామన్నా. ఊర్లలో కూడా మేము అక్క అని పిలిచి ఉండకపోవచ్చు, అక్క నువ్వే దిక్క అని కాళ్ళలో పడ్డా, చేపిస్తా బేట, చేపిస్తా తమ్ముడు, చేపిస్తా, మన గవర్నమెంట్ వచ్చింది తమ్ముడు అన్నదిలే. కానీ సీతక్క ఎవరిని నాకు తెలియదు. ఇప్పుడు జివో 46 గురించి సీఎం సార్ని అడగమంటుంది, ఇంకెవరిని అడుగుతాం? అడిగినాం కదా, గతంలో అడిగితే సీఎం సార్ ఏమంటుండు, హైకోర్టు చెప్తే మేము అది చెప్తాం. హైకోర్టు చెప్తే నువ్వు చేయడానికి మరి మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు సార్? మిమ్మల్ని గెలిపించండి కాంగ్రెస్ అని మిమ్మల్ని గెలిపించున్నది ఎందుకు? హైకోర్టు అనే మాట వినడానికా? కాదు కదా. మీరు గెలిస్తే మాకు న్యాయం చేస్తారనే కదా మిమ్మల్ని గెలిపించుకుంది. మీరు గెలిపించినాక కూడా మీరు హైకోర్టు అంటే, ఇక మీరు హైకోర్టు అంటే మేము ఏడుకోవాలి. ఆఖరికి తెలంగాణలో కుమారి ఆంటీ కాళ్ళు పట్టుకున్నాం, అంతా దిగజారిపోయాను. కుమారి ఆంటీ కాళ్ళు పట్టుకున్న బాధితులు జీవన 46 బాధితులు. ఇంకంతకన్నా ఆత్మగౌరవం ఏముందన్న? చేస్తామని చెప్పండి, లేకపోతే లేదు. మీ చుట్టూ ఎవరు చెప్పలేదన్న. ఇప్పుడు మీ ముందు అన్ని సాక్ష్యాలు పెట్టినాం కదా, అందరు మినిస్టర్లు చెప్పారు, అందరు ఎమ్మెల్యేలు చెప్పారు, అందరూ చెప్పారు. ఇంకెందుకు ఆ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం కాదు పెట్టాల్సింది, మేమందరం చచ్చిపోతాం రేపు. అది సచివాలయం ముందు మందు డబ్బా పట్టుకొని చచ్చిపోతాం. ఆ మందు డబ్బా మా ఆయన పెట్ట, అదే అమరవీరుల సుబ్బలో మా విగ్రహం పెట్టండి అన్న. ఏం మాట్లాడుకోండి అన్న. ఇప్పుడు మీరే చూస్తారు కదన్న, అందరూ మినిస్టర్లు అందరూ చెప్పే, ఇప్పుడు మీరే కలర్ చూస్తారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇచ్చిరని ఆయనే ఒక సీఎం క్యాండిడేట్లు అన్న. ఏం పోరాడతాం మన గ్రామీణ ప్రాంతం? ఆర్థిక బలం ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారం ఎక్కిరు, వాళ్ళు పోరాడగలుగుతారన్నా. గ్రామీణ ప్రాంతం ఎక్కడో ఉండే సూర్యాపేట హుజూర్నగర్ నుంచి వచ్చే వ్యక్తి ఆటో ఛార్జీలు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు పెట్టుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళే స్తోమత లేక ఇక్కడే ఉండి ఒకరోజు క్యాటరింగ్ పోయి మళ్ళీ రిటర్న్ ఇంటికి పోవాల్సిన వ్యక్తి ఏమని పోరాడతాడు, ఎట్లని కొట్లాడతాడు?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరావు, తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత బట్టి విక్రమార్క గారు, కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, 8 మంది మినిస్టర్లు. ఏం చేస్తారు? 8 మంది మినిస్టర్లు పోయి ఒక్క నిమిషం అక్కడ కూర్చుంటే కాదా? ఎవడరా నువ్వెవడిరా అధికారి? నువ్వేం చెప్తే నువ్వు వినాలి. మా నష్టమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులు 2000 మంది లిస్ట్ పట్టకరా, మేము పోస్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఆర్థిక శాఖ ఆమోదిస్తున్నాం, లిస్ట్ చూసి ఇచ్చేయండి అని అధికారం లేదా? అసలు వాడు మీకు సీఎమ్మా, మీరు వాళ్ళకి సీఎమ్మా? వివి శ్రీనివాసరావుకు మీరు సీఎమ్మా, తెలంగాణకు సీఎమ్మా, ఈ 8 మంది మినిస్టర్లు సీఎమ్మా? కుమారి ఆంటీ కాళ్ళు పట్టుకునే స్థాయికి జీవో నెంబర్ 46 గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీసుకెళ్ళారంటే ఇంకెక్కడుంది? ఈ సమాజంలో మానవత్వం, విలువలు ఎక్కడున్నాయి? 2000 కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచన ఒక్కడికి లేదా? ఎందుకు మిమ్మల్ని ఊళ్ళలోకి వచ్చినప్పుడు మాకు గుండెలో పెట్టుకొని తిరుగున్నాం కదా, ₹1 కూడా తీసుకోకుండా ఎమ్మెల్యేలకు ఇన్ఫామ్గా ఇప్పుడు కనుక ఆత్మసాక్షి చెప్తున్నాం, ఒక 10-15 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎందుకు వచ్చింది ఈ గవర్నమెంట్ అనే స్థాయికి పోయినారు. మేమన్నా టీఆర్ఎస్లోకి పోయి మేమన్నా ఒక 15 మంది మేమన్నా పోయి ఆ గవర్నమెంట్లో పోయి మీకైనా న్యాయం చేస్తారా? మీ బాధ తట్టుకోలేకపోతున్నారా? మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి పోయి అయినా మీకు న్యాయం చేయాలనే స్థాయికి వెళ్ళిపోయారంటే ఇక కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎందుకున్నట్టు, వీళ్ళు ఎందుకున్నట్టు? అయ్యా శ్రీధరబాబు, నీకు 2 చేతులు జోడించి అడుగుతున్నాను, నీకు ఏమాత్రం పుణ్యం ఉన్నా దయచేసి 2000 కుటుంబాలకు నువ్వు ఒక దేవుడు ఇలా గుణపడతావు. సీఎం గారు అంటారు కదా, సీఎం నేను కాదు శ్రీధరబాబు గారు సీఎం, శ్రీధరబాబు గారు సీఎం అని అంటారు. నువ్వు కూడా మాకు సీఎం లాంటి వాడివే అన్న. మీ నాన్నగారు కూడా గొప్ప వ్యక్తి అని అన్నారు. నీకు కనీసం పుణ్యం ఉంటుంది. 2 చేతులు జోడించి అడుగుతున్నావు. నీకు ఏమాత్రం మానవత్వ విలువలు ఉన్న 2000 కుటుంబాల వెలుగులు నింపాలని నీకు తలకాయ కూడా ఉంచి నమస్కరిస్తున్నాం మేము. ఇక నువ్వు ఏదన్నా చెయ్యి, మాకు ఇక కోర్టు చుట్టూ తిరిగేది లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి న్యాయం చేస్తామని చెప్పు. చచ్చిపోతున్నావు నిద్ర పట్టలేక రోజు 14 నెలలు తిరిగి పేగులు మాట్లాడుతుంటే పేగులు కూడా అలమటించిపోతున్నాయి సార్. కొద్దిగా ఏమాత్రం కనికరం ఉన్నా న్యాయం చేయగలరండి, విజ్ఞప్తి చేస్తాను. బ్రదర్, మీరు అందరు కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, మంత్రివర్గానికి కావచ్చు, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారంటే ఒకటే అన్న, 2000 కుటుంబాలు మీ చేతిలో ఉన్నాయి. భవిష్యత్తు 1,00,000 మంది, దాదాపు 1,20,000 మంది ఈ జీవో నెంబర్ 46 వల్లనే ఉద్యోగాలు రావట్లేదని అనుకుంటున్నారు. దయచేసి జీవో నెంబర్ 46ని టీఎస్ఎస్పీ నుంచి తొలగించి నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి మీరు ఎలక్షన్కు ముందు ఆ అసెంబ్లీలో కానీ అసెంబ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ మాట్లాడిన విధంగా న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ విధంగా ఖచ్చితంగా న్యాయం చేయగలరని మానవతా దృక్పథంతో 2000 కుటుంబాల గురించి ఆలోచించవలసిందిగా చేతులు జోడించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి అన్న గారిని, బట్టి విక్రమార్క గారిని, దామోదర రాజనరసింహం గారిని, శ్రీధరబాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని చేతులు జోడించి అడుగుతున్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లా టైగర్ అని చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు, నువ్వు ఎక్కడున్నా ఈ వీడియో చూస్తే మాత్రం ఒక్కసారి సీఎంతో మాట్లాడన్నా, నీకు పుణ్యం ఉంటుంది. నల్లగొండ విద్యార్థులు నీకు పాలాభిషేకం చేస్తారన్న. ఎమ్మెల్యేలకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, సార్ మీ అందరికీ మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం కాబట్టి, మీ మంచి కోరే వాళ్ళమే కాబట్టి మీకు రిక్వెస్ట్, మీకు సజెస్ట్ చేస్తున్నాము. మీరు 2000 ఉద్యోగాలు ఇచ్చే స్తోమత లేక మీరు ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపించి కోర్టులో మీరు కేసును ఓడగొట్టారు. కానీ అదే నిజమైతే రేపటి రోజు మీరు గ్రామీణ ప్రాంతంలో రావాల్సిన అవసరం ఉంది. రాబోయే 4 సంవత్సరాల్లో మీరు ఏదైతే జియో 46 వాళ్ళకు బాధితులకు న్యాయం చేస్తామని మీరు అది పట్టుకొని, ఏదైతే నినాదం పట్టుకొని 46 బాధితులకు గ్రామీణ ప్రాంతం వాళ్ళకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ రావాలని నినాదంతో వచ్చారో ఆ నినాదాన్ని మీరు తుంగలో దొక్కినట్టు అవుతుంది. ఇప్పటికైనా ఆలస్యమైంది ఏం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రేపటి రోజు మేము చెప్పినట్టుగా మీ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేశాము, మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాము, మీ భవిష్యత్తులు బాగుపడేలా మేము కృషి చేశామని చెప్పుకునే అవకాశం మీకు ఉంది. మీకు సలహా ఇస్తున్నాము. ఒకవేళ అది కానీ మీరు చేయకపోతే రాబోయే 4 సంవత్సరాల్లో, ఇప్పుడు మేము ఎలాగో మీరు చేసిన మోసానికి బలి అయిపోయాము, కానీ మీరు మా జీవితం మీద కొట్టారు కాబట్టి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి చెప్తున్నాము. మీరు రాబోయే 4 సంవత్సరాల్లో మళ్ళీ వస్తారు. మేము ప్రశ్నించకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. మేము ప్రశ్నిస్తే ఊర్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉరికించి కొట్టిన దాఖలాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మా జియో 46 బాధితులకు 2000 ఉద్యోగాలన్న దయచేసి న్యాయం చేయండి. నమస్తే అన్న. మా తమ్ముళ్ళ బతుకులు మారుతాయి, మా చెల్లెళ్ళ భవిష్యత్తు మారుతాయని మా అన్నలు మా అక్కలు ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మేము మళ్ళీ అదే రోడ్లెక్కి మా బతుకులు బాగు చేయండి అని చెప్పేసి నాయకులను వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం తెలుసో తెలియకో జీవో తీసుకొచ్చింది, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టం జరిగింది, మీరు చెయ్యండి, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి సాక్షాత్తు కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తే 64 మంది ఎమ్మెల్యేలతో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ న్యాయం చేయకుండా చేస్తాం చూస్తామనే మాటలకే పరిమితం అయింది తప్ప కనీసం చేద్దామన్న ఆలోచన కూడా చేయనంత దీనస్థితిలోకి జారిపోయింది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నాం. మా బతుకులు బాగు చేయడానికి, మళ్ళీ త్యాగాలు చేయడానికి, ఉద్యమాలు చేయడానికి మాకేం కొత్త కాదు. మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని మేము అడగట్లేదు, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వండి.
60 మార్కులు వచ్చిన ట్రైనింగ్ సెంటర్లో ఉంటే 120 మార్కులు వచ్చిన రోడ్ల మీద తిరగడం అనేది ఈ సమాజం ఒప్పుకోదు. ఈరోజు మీరు అదే పరిస్థితి తీసుకొచ్చిర్రు. దయచేసి ఒకసారి పునరాలోచన చేయండి, మా అందరి బతుకులు బాగు చేస్తారని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం.